ఈరోజు మనం చూస్తే మన మార్కాపురం జిల్లా ఇది ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే మన అందరికి ఒక వరం లాంటిది. ఈరోజు ఏ పనికి పోవాలన్నా ఒంగోలు పోవాలి, ఒంగోలులో నిలబడాలి, ఒంగోలులో 1-2 రోజులు తిరగాలి, చేపించుకోవాలి. కానీ అటువంటిది ఈరోజు మన మార్కాపురానికి జిల్లా అడగంగానే గత పాలకులు పట్టించుకోలేదు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల వల్ల ఆ యొక్క జిల్లాని అడిగితే ఆ రోజు పట్టించుకోకుండా కానీ మమ్మల్ని అయితే జైళ్ళల్లో మగ్గబెట్టారు, అలాగే అరెస్టులు చేయించారు. మేము ధర్నాలు చేస్తుంటే ధర్నాలు చేయనీయకుండా ఇబ్బంది పెట్టారు, నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన యొక్క ఆక్రందనని, మన ప్రాంత ప్రజల యొక్క అభిలాషని గుర్తించి మీకు మార్కాపురం జిల్లా చేస్తానని మాట చెప్పాడు. ఆ మాట కట్టుబడి ఈ రోజు జిల్లా కూడా చేయడం జరిగింది.